హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని వరకు రావాలంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ అంటే దాన్ని హిట్ చేయండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, ఇది మా సెకండ్ యానివర్సరీ అనమాట. సో మా యానివర్సరీ కోసం మేము అరుణాచలం వచ్చాము. అది ఆ జర్నీ ఎలా సాగింది ఏంటి ఇలాంటివన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాం అనుకుంటున్నా. వెరీ మినీ వ్లాగ్, ఎందుకంటే నేను లాస్ట్ మంత్ అరుణాచలం వెళ్ళాను కదా. సో పెద్దగా వ్లాగింగ్ ఏం చేయాలనుకోలేదు. కాకపోతే శ్రవంతో పాటు ఫస్ట్ టైం వచ్చాను కదా, సో మెమరబుల్గా ఉండాలి అని చెప్పి నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. సో నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను అనమాట అరుణాచలంకి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే నాకు ఒక మొక్కు, నేను దానికోసం అని చెప్పి వెళ్ళాను. ఇంక ఇప్పుడు మళ్ళీ మా యానివర్సరీ కోసం అని చెప్పి సేమ్ ప్లేస్కి మళ్ళీ వెళ్తున్నాను. శ్రవణ్ రాలే కదా అప్పుడు, ఇంకా అందుకే మళ్ళీ శ్రవణ్తో పాటు వెళ్దామని చెప్పి మేము అరుణాచలం వెళ్ళాలి మా యానివర్సరీ రోజుకి అని చెప్పి 1 month ముందే టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాము. సమ్ టైమ్స్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల కూడా మనం డ్రాప్ అయిపోతాం కదా, ఇన్ని టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా అనుకొని నేను ముందే వెళ్ళొచ్చేసాను. కాకపోతే రీజన్స్ ఏమీ లేకపోవడం వల్ల ఇద్దరం అరుణాచలం అయితే స్టార్ట్ అయ్యాము. ఇది వీక్లీ స్పెషల్ అనమాట. తిరువన్నామలై, కాచిగూడ టు తిరువన్నామలై ఫ్రైడే రోజు ఈవినింగ్ 7:45కి అనమాట ట్రైన్. 7:45 7:50 టైం వస్తుంది. ట్రైన్ అయితే హాఫ్ అన్ అవర్ ముందే వచ్చింది, లైక్ 7:30కే వచ్చేసింది. ఇంకా మేమైతే మా సీట్స్లో వెళ్ళి కూర్చున్నాము. కాకపోతే ఏంటంటే ట్రైన్ అంత త్వరగా వచ్చింది కదా, త్వరగా వెళ్ళిపోతామేమో అని ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే ఏమైందంటే నేను మీకు ముందు చెప్తాను. సో ట్రైన్ ఎక్కగానే కాసేపు కూర్చున్నాము. ఆ రోజు మ్యాచ్ ఏదో వస్తుంటే అది కాసేపు చూసాము. ఇంకా తెచ్చుకున్న డిన్నర్ తినేసి హ్యాపీగా పడుకున్నాము. కానీ మార్నింగ్ లేసేటప్పటికే మాకు ట్విస్ట్. యాక్చువల్గా మార్నింగ్ 6 o'clockకి మేము నెల్లూరులో ఉండాలి. అంటే మనకు స్కెడ్యూల్ వస్తుంది కదా, ఆ స్కెడ్యూల్ ప్రకారం అయితే నెల్లూరులో ఉండాలి. కానీ మేము ఒంగోలు కూడా రీచ్ కాలేదు. ఇంకా అప్పుడు చూస్తే 2 hours డిలే అన్నారు. సో 2 hours కదా వెళ్ళిపోతాంలే అనుకున్నాము. 2 hours కాస్త 3 hours అయింది, 4 hours అయింది, 5 hours అయింది. లిటరల్లీ మేము మధ్యాహ్నం 1 o'clockకి వేలూరు రీచ్ అయ్యామన్నమాట. సో ఇంకా వేలూరు నుంచి అరుణాచలం మళ్ళీ 2 గంటలు. సో మేము రీచ్ అయ్యేటప్పటికి 4:30 అయింది. అండ్ ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట అరుణాచలంలో. అందరూ అరుణాచలం కోసమే వచ్చారు. కాకపోతే 5 hours డిలే. నెక్స్ట్ టైం మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రము డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోండి. తిరుపతి నుంచి మనకు వేలూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. సో అక్కడి నుంచి మళ్ళీ అరుణాచలం ఒక 2 hours ఇలా ప్లాన్ చేసుకున్న అంటే బాగుంటుంది. అండ్ అన్నిటికీ మించి సాటర్డే సండేస్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి అస్సలు ప్లాన్ చేసుకోవద్దండి. వీక్ డేస్ పర్లేదు, లీవ్స్ పోయినా పర్లేదు, కానీ వీక్ డేస్ వెళ్తే కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు దర్శనము. ఇంకా అదైతే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఫాలో అవ్వండి. నాకు ఈసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట అది. అండ్ ఇంకా ట్రైన్ దిగగానే, అంటే ట్రైన్లోనే నేను ముందులో తెచ్చిన ఫుడ్ కూడా ఉన్నింది. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నాము, మధ్యాహ్నంకి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, ట్రైన్లోనే తిన్నామన్నమాట. అసలు నాకైతే లిటరలీ యానివర్సరీ మొత్తం ట్రైన్లోనే అయిపోతుందేమో అనిపించింది అనమాట. ఫైనల్గా 4:30కి అయితే రీచ్ అయ్యాము అరుణాచలము. ఇంకా అక్కడి నుంచి ఆటో వాళ్ళని రూమ్స్ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్తే గుడికి ఒక 1 kilometer దగ్గరలో ఒక రూమ్ చూపించారు, SDD రెసిడెన్సీ అని చెప్పేసి. అస్సలు తగ్గించలేదు వాళ్ళు. నాన్ ఏసీకే వాళ్ళు 1500 తీసుకున్నాడు. వీక్ డేస్లో వెళ్తే మీకు ఇంకా తక్కువకి వస్తుంది. సో ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారంటే ఎక్కువ వీక్ డేస్ ప్రిఫర్ చేయమని చెప్తాను నేనైతే. ఇంకా గబగబా రూమ్కి వెళ్ళిపోయేసి ఫ్రెష్ అప్ అయిపోయేసి మేమైతే టెంపుల్ స్టార్ట్ అయ్యాము. 6:30కి అంతా టెంపుల్కి వచ్చేసాము. లిటరలీ మళ్ళీ 3.5 hours నిల్చున్నాం అనమాట. బికాస్ ఆఫ్ ద అంటే ఈవినింగ్ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ప్లస్ అందరూ ఈవినింగే వచ్చారు కదా, చాలామంది ఈవినింగ్ గిరిప్రదక్షిణ చేస్తారు, పొద్దున్న దర్శనం చేసుకుంటారు. మేమేమనుకున్నామంటే యానివర్సరీ కదా, సో ఇవాళే దర్శనం చేసుకుందాము, గిరిప్రదక్షిణ కాబట్టి నైట్ చేద్దాంలే అని అనుకున్నాము. నేను చేసే ప్లాన్ అయితే మొదటి నుంచి లేదు. సో నాకు లాస్ట్ టైం చేసినప్పుడే చాలా కష్టపడ్డానని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను అనమాట. అండ్ 3.5 hours నిల్చొని నాకైతే కాలు నొప్పి వచ్చింది. గమ్మగా 50 రూపాయలు టికెట్ తీసుకుంటే పోయేదనిపించింది నాకైతే. శ్రవణ్ ఫ్రీ దర్శనం అయినా 50 rupees టికెట్ అయినా ఓకే అన్నాడు. ఫ్రీ దర్శనం లైన్ చాలా ఖాళీగా ఉంది కదా అని చెప్పి దాంట్లో వెళ్ళి ఇరుక్కున్నాం మేము. లిటరల్లీ 3.5 hours నిల్చున్నాము. నిల్చొని నాకైతే అసలు విసుగు వచ్చింది. ఆ క్యూలు కదలట్లేదు. అండ్ ఒక రూల్ రావాలి, ఏంటి అంటే ఫ్రీ దర్శనము 50 rupees టికెట్స్ అండ్ విఐపి దర్శనాలు ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి వదిలితే అందరూ హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు కదా. అండ్ 10 o'clock అంతా మా దర్శనం అయిపోయింది. ఇంకా తినేసి రూమ్కి వెళ్ళేటప్పటికి 10:30 అయిపోయింది అనమాట. ఇంకా గిరి ప్రదర్శన అనేది ఇంపాసిబుల్ అని మాకు అనిపించింది. అందుకే శ్రవణ్ నేను మార్నింగ్ 5:30కి అంతా లేచి చేసుకుంటాలే, నువ్వు పడుకో అన్నాడు. అంటే పిలిచాడులేండి మార్నింగ్ వెళ్దామని చెప్పి. కాకపోతే నాకు ఆ పాటికే ధూళి తీరిపోయింది అనమాట నిల్చొని. ఇంక అందుకే నేనైతే గిరి ప్రదర్శన చేయలేదు. ఇది గుడి ముందుకు వచ్చి కొన్ని ఫోటోలు తీసుకున్నాం. సో మేము అరుణాచలంలో గుడికి 1 kilometer, నాట్ ఈవెన్ 1 kilometer
డిస్టెన్స్లో హోటల్ అయితే తీసుకున్నాము. SDD రెసిడెన్సీ అనమాట. వీక్ డేస్ అయితే చాలా తక్కువకి వస్తుంది, బట్ సాటర్డే సండే కావడం వల్ల కొంచెం ఎక్కువ ఛార్జ్ చేశారు. బట్ స్టిల్ గుడికి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి మేము ఇది కన్సిడర్ చేయాల్సి వచ్చింది అనమాట. ఫస్ట్ అయితే మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది నాన్ AC అనమాట, కాకపోతే చల్లగానే ఉంది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి. మాకు 1400 రూపీస్ పడింది అనమాట పర్ డేకి. అంటే 24 hours కౌంట్ చేస్తారు. మనం ఎప్పుడైనా రావచ్చు. ఈవినింగ్ 4కి వచ్చినా నెక్స్ట్ డే ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో ఫస్ట్ అయితే మా రూమ్ చూపిస్తాను. సో ఇదన్నమాట రూము. ఇక్కడ కూర్చోడానికి మనకు సిట్అవుట్ ఇచ్చారు. సో నేను యాజ్ యూజువల్ బ్యాగులతో నింపేశాను. అండ్ దెన్ కాట్ అనమాట. అయితే ఇక్కడ టీపా ఇచ్చారు అండ్ టీవీ కూడా ఉంది. టీవీ వర్క్ అవుతుంది అదనమాట. అండ్ తర్వాత ఇలా వచ్చామంటే ఇక్కడ ఒక షింక్, దానికి వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే గుడి కనిపిస్తుంది. యూ కెన్ సీ గుడి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకు గుడి కనిపిస్తుంది అనమాట. గుడి వ్యూ ఉండడం వలన దగ్గర అవుతుంది కదా అనేసి మేము ఇక్కడ తీసుకున్నాము. కాకపోతే గుడి పక్కన లేదు, ఒక 1 kilometer వెళ్ళాలన్నమాట. బట్ స్టిల్ ఫైన్. ఈ ముందు గల్లీ నుంచి వెళ్ళామంటే ఒక 2 గల్లీలు దాటితే మనకు గుడి వచ్చేస్తుంది. అండ్ అది అరుణాచలం కొండ. మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ టు డూ గిరి ప్రదక్షిణ కదా, ఆ కొండకే చేస్తారనమాట గిరి ప్రదక్షిణ. అండ్ దెన్ ఇది ద వాష్రూమ్ ప్రిటీ గుడ్. అంత హైఫై అని నేను చెప్పలేను, బట్ స్టిల్ ఫైన్. సో ఇది మాకు ఇచ్చిన వాష్రూమ్. అండ్ వాష్రూమ్ పక్కనే మనకు డ్రెస్సింగ్ టేబుల్. సో ఇలా మనకు మంచిగా మన థింగ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ ఉంది. హ్యావ్ ఎ డ్రాయర్స్ టు. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ గుడ్ పార్ట్ ఏంటి అంటే మనం వాటరు కింద ఆర్వో ఉంటుంది. సో అక్కడ వాటర్ మనం పట్టుకోవచ్చు. అలా మేము 3 bottles నింపుకున్నాం అనమాట నైట్. పిచ్చ దాహం వేస్తుంది ఎండ వలన, బట్ స్టిల్ వీ కాంట్ హెల్ప్ ఇట్ కదా. ఎంత హైడ్రేట్గా ఉంటే అంత మంచిది ఎండకి. అందుకే ఇంకా మేము బాటిల్ కొనుక్కున్నాము ప్లస్ పట్టుకున్నాము కూడా. సో దట్ ఈస్ వాట్. సో మా సెకండ్ యానివర్సరీకి మేము ఎక్కడ వెళ్ళాలి అని చెప్పి చాలా అనుకుని ప్లాన్ చేసుకున్నప్పుడు మాకు అరుణాచలం అయితే బెస్ట్ అని అనిపించింది. బికాజ్ శ్రవణ్ ఎప్పుడు రాలేదు, నేను ఆల్రెడీ వచ్చాను. సో కూర్చొని మాట్లాడదాం మనం ఫస్ట్ అయితే. యా, హియర్ వి గో. సో మేము సెకండ్ యానివర్సరీకి మేము లాస్ట్ ఇయర్ విజయవాడ వెళ్ళాము దుర్గమ్మ తల్లి టెంపుల్కి. అలాగే ఇంకా మేము నెక్స్ట్ గుడి దగ్గర నుంచి అలానే మేము బాపట్ల బీచ్, సూర్యలంక బీచ్కి వెళ్ళిపోయామన్నమాట. సో అలా 2 places కవర్ చేసాము 1 dayలో. ఈసారి 2 days ప్లాన్ చేసుకున్నా కూడా మాకు ట్రైన్ హ్యాండ్ ఇచ్చింది. 5 hours డిలే అయిందనమాట ట్రైన్. సో అలా డిలే అవ్వడం వల్ల ఈవినింగ్ మేము 4:30కి వచ్చాము రూమ్కి. 4:30కి వచ్చి మేము ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళేటప్పటికి 6:30. దర్శనం అయి బయట వచ్చేటప్పటికి 10 అయిందనమాట. బికాస్ ఆఫ్ సాటర్డే చాలా రష్ ఉన్నారు. సాటర్డే సండే అసలు ప్రిఫర్ చేయడం రావడానికి. ఎప్పుడు కానీ వీక్ డేస్లో వస్తే మాత్రం తక్కువ క్రౌడ్ ఉంటారనమాట. అదొకటి మాకు అండర్స్టాండ్ అయింది. అండ్ సాటర్డే సండే వస్తే మాత్రం 50 రూపీస్ టికెట్ తీసుకోండి. ఫ్రీ దర్శనం కక్కుర్తి పడకండి. ఎందుకంటే చాలా ఎంత అంటే లిటరలీ మేము 6:40కి వెళ్ళిన వాళ్ళము 10కి వచ్చాం బయటకి. లిటరలీ 3.5 hours మేము క్యూలోనే ఉన్నామన్నమాట. సో 50 రూపీస్ టికెట్ తీసుకోండి సాటర్డే సండే వచ్చేవాళ్ళు. అసలు సాటర్డే సండే ప్రిఫర్ చేయకండి నా మాట విని. సో వీక్ డేస్ రండి మంచిగా లీవ్ తీసుకొని, ఎందుకంటే ప్రశాంత దర్శనం చేసుకోవచ్చు. ఆ నిలిచి నిలువుకాలు పడిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ గిరి దర్శనం చేశానా లేదా అంటే నేను లాస్ట్ టైం చేశాను కదా. లాస్ట్ టైం చేసినప్పుడు నాకు కాళ్ళు వాచిపోయాయి. సో 2 weeks కూడా కాలేదు. మా పేరెంట్స్ అయితే చెయ్యకు, ఒకసారి చేసాక చాలే అన్నారు. ఇంకా నాకు సెన్సిటివ్ ఫీట్ కదా, నేను అందులోనూ 3.5 hours నిల్చోవడం వల్ల నాకు లిటరలీ లెగ్ పెయిన్ ఎంత ఉందంటే అంత ఉంది. ఇంకా ఇలా కాదని చెప్పి నేనైతే మార్నింగ్ చేద్దాం అనుకున్నాము. మార్నింగ్ అలా 3:30కి 4కి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాము, స్నానం చేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోయి చేసుకొద్దాం అనుకున్నాం. కానీ అసలు శ్రవణ్ నన్ను 5 o'clock లేపితే నాకు అసలు సో శ్రవణ్ వచ్చాడనమాట గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని. ఇంకా అందుకే అక్కడ నేను వీడియో ఆపేశాను. ఇంకా రూమ్ వెకేట్ చేసేసి మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. యాక్చువల్గా ఇద్దరం చేద్దాం అనుకున్నామని చెప్పాను కదా, కాకపోతే నా వల్ల కాదని నాకు ముందే అర్థమైంది. అందుకే నేను మార్నింగ్ లేవ్వలేదు. శ్రవణ్ 5:30కి ఏమో వెళ్ళాడు. రూమ్కి వచ్చేటప్పటికి 10 అయిందనమాట గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని. పాపం చాలా కష్టపడి నడిచాడు శ్రవణ్ కూడా అసలు ఎక్కువ నడవాడు. అలాంటి పర్సన్ చేయడం అంటే గ్రేటే. అండ్ మేమిద్దరం ఎక్కువ నడవం అనమాట.
అదే మాకు డ్రాబ్యాక్ అయ్యింది. కాకపోతే కంప్లీట్ చేసాం ఇద్దరము. మన లైఫ్ టైంలో ఒక్కసారైనా గిరిప్రదక్షిణ చేయాలి అంటారు కదా, సో ఇద్దరం ఒక్కొక్కసారి చేసాము. ఇంకా మేమైతే డైరెక్ట్గా స్టేషన్కి వచ్చేసాము. ట్రాక్ చేసుకోవాల్సింది వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో, ఎందుకంటే ట్రైన్ మళ్ళీ 2 hours డిలే అయింది. 11:50కి మా ట్రైన్, కాకపోతే 1:40 ఆ టైంకి అలా వచ్చిందనమాట. అండ్ అందరూ రావడం 12:30 నుంచి స్టార్ట్ చేశారు. మేమే ఆత్రపడి త్వరగా వచ్చామనిపించింది నాకు. ఇంకా పిచ్చి ఆకలిస్తుంటే బయట మీల్స్ అమ్ముతుంటే అది కొనుక్కొచ్చాడు శ్రావణ్. వేడివేడిగా ఉన్నది తినేసాము ఏదో ఆకలికి. అసలు స్టేషన్లో అలా కూర్చొని తినడం నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. కాకపోతే ఆకలి వేస్తుంది కదా ఏదో ఒకటి అని చెప్పి ఇద్దరం తినేసాము. మేము తిని ఒక 10 నిమిషాలు కూర్చున్నాము. ట్రైన్ వచ్చిందనమాట. అసలు ఎంత క్రౌడ్ ఉన్నారంటే అందరూ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు మాత్రము ఏసీ బుక్ చేసుకున్నాము. ఏసీలో సీట్స్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఎండ కదా, డే అంతా ఉంటాము. ప్లస్ అసలు వచ్చేటప్పుడే మాకు ధూళి తిరిపోయింది నార్మల్ స్లీపర్లో. ఇంకా అందుకే మేము రిటర్న్లో మాత్రము ఏసీ బుక్ చేసుకున్నాం. నాకైతే ఏసీయే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది, మనకు డే తెలీదు. అదే మనం నాన్ ఏసీ అనుకోండి పిచ్చ వేడి పెడుతుంది, ప్లస్ చిరాకు వస్తుంది. ఇంకా అందుకే మేము ఏసీ ప్రిఫర్ చేసాము. ఇంకా మంచిగా పడుకున్నాం అనమాట, లంచ్ చేసి వచ్చాం కాబట్టి. ఇంకా ఈవినింగ్ మనకు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, అన్నీ కొనుక్కొని తింటూ టైంపాస్ చేసామన్నమాట. ఇంకా మూవీస్ చూసాము. ఆ తర్వాత డిన్నర్ ఏమో మేము ఒంగోలులో బుక్ చేసుకున్నాము. 8 o'clockకి వెళ్ళాల్సిన ఒంగోలుకి 10 o'clockకి వెళ్ళిందనమాట. ఇంకా 10 o'clockకి డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాము. మార్నింగ్ 6:30కి అలా లేచాము. అప్పటికి అసలు హైదరాబాద్ దగ్గరలో కూడా లేదు. మళ్ళీ 3 hours డిలే అనమాట. 6:30కి మాకు డ్రాప్, కాకపోతే 11 o'clock కాచిగూడకి రీచ్ అయింది ట్రైన్. లిటరల్లీ 4 hours డిలే. అసలు ఇంకొకసారి స్పెషల్ అనేది బుక్ చేసుకోవద్దండి. మాకైతే ఈసారి బాగా అర్థమైంది. ఆ వీక్లీ స్పెషల్స్ బుక్ చేసుకోవడం వల్ల యూజే లేదు. ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికైతే 12 o'clockకి రీచ్ అయ్యామన్నమాట. ఇంకా శ్రావణ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను తెలివిగా లీవ్ తీసుకున్నాను కాబట్టి మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్. అసలు ఏం చేసామో కూడా నాకు తెలియలేదు. ఈ 2 days అలా గడిచిపోయింది. అండ్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రము వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. సాటర్డే సండే అసలు వెళ్ళొద్దు. ఈ స్పెషల్ ట్రైన్లో అయితే అసలే బుక్ చేసుకోవద్దు, దెబ్బ అయిపోతారు మీరు కూడా మాలాగా. సో దిస్ ఇస్ ఫర్ ద వ్లాగ్. నాకు తెలిసి చాలా చిన్న వ్లాగ్, కాకపోతే మాకు మెమరీగా ఉంటుంది కదా. తిరువన్నామలై వెళ్ళాము యానివర్సరీకి, సెకండ్ యానివర్సరీకి అని చెప్పేసి మెమరీగా ఉంటుందని చెప్పి నేను వ్లాగింగ్ అయితే పెద్దగా చేయలేదు. సో ఐ హోప్ మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడికి బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో బాయ్ బాయ్ అంటిల్ ఆ నెక్స్ట్ వీడియో. Rolling down the boulevard, sun hitting my shades. Oh yeah, riding low and slow. This vibe never fades. What's up? Palm trees dancing in the hazy sunlight glow. West Coast rhythm, let the good times flow.